అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా తుళ్లూరులో కేక్ కట్ చేసి అమరావతి రైతులు సంబరాలు చేసుకున్నారు. రైతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. జగన్ రాజధానిని మార్చేస్తాడని, చట్టబద్ధత కోసం తాము ప్రయత్నించలేదన్నారు. భవిష్యత్ దృష్ట్యా అమరావతి రాజధానిగా చట్టబద్ధత తెచ్చామంటున్న ఎంపీ కలిశెట్టితో మా రిపోర్టర్ రాజేష్ ఫేస్ టు ఫేస్. అమరావతికి చట్టబద్ధతకు సంబంధించినటువంటి విషయంలో నిన్న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో అమరావతిలో రైతులు సంబరాలు చేస్తున్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఇక్కడ వచ్చి రైతులతో కలిసి కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఎంపీ ఉన్నారు. సార్, మీరు కూడా ప్రత్యక్ష సాక్షి, అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్ పాస్ చేసిన సందర్భంగా రాజ్యసభలో కానీ ఈరోజు పూర్తి స్థాయిలో అమరావతి చట్టబద్ధత వచ్చింది, గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, ఏం చెప్తారు? ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. 5 కోట్ల ఆంధ్రులదే కాదు, ఇక్కడున్న రైతాంగం కాదు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువాడు కూడా గర్వపడే రోజు ఇది చట్టబద్ధమైందని అంటే దీనికి భయపడి చేసేది కాదండి. కొంతమంది వైకాపా నాయకులు ఏమంటారంటే, మేము రేపు అధికారంలోకి వస్తాం, మేము కూడా ఒక రాజధాని నిర్మిస్తాం, రాజధాని పెడతామని అంటే అది భయపడి మేము పెట్టింది కాదు. దానికోసం ఆలోచించే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కాదు. ఇది 33,000 ఎకరాలు రైతాంగం మనం ఎవరైతే రైతులు ఉన్నారో త్యాగం చేసి ఇచ్చారు కనుక, బాధ్యతగా రేపు అధికారంలోకి వస్తే చట్టబద్ధం చేస్తానని మాట ఇచ్చారు కనుక అది అఫీషియల్గా చట్టబద్ధం చేసాం. జగన్మోహన్ రెడ్డిని భయపడో వైకాపా నాయకులు భయపడి చేసేది కాదు. ఇది అవకాశంలో రాదు. ఎందుకు రాదు అంటానంటే, ఈరోజు వాళ్ళు వ్యవహరించిన వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ప్రతి సగటున ప్రతి భారతీయుడు కానీ ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కానీ బాధ కలిగిస్తున్నారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని కూడా గమనిస్తున్నారు. ఈరోజు అమరావతి రైతులు త్యాగాన్ని ప్రతిఫలంగా ఈరోజు రాష్ట్రపతి గారు కూడా వారు కూడా సంతకం చేశారు. ఇది ఒక శుభపరిణామని మీ ద్వారా తెలియజేసుకుంటారు. కానీ చట్టసభల్లో మీరేది ఏ విధంగా చట్ట సవరణ చేసి కేంద్రం పంపించారో భవిష్యత్తులో అది ఎందుకు చేయకూడదు, అలాంటి చట్ట సవరణలు కూడా జరగవచ్చు కదా అంటూ జగన్ మాట్లాడుతున్నారు. జగన్కి చట్టం మీద అవగాహన లేదు, వ్యవస్థ మీద నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా లూపుగా ఆలోచిస్తాడు. ఎప్పుడు కూడా లూపుగా ఆలోచించి ఈరోజు ఆయన ఆలోచనలు సరళి కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కూడా మీరు గమనించండి, ఏదైనా ప్రజలకి మేలు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రధానికి కానీ తెలుగు వారికి మేలు జరుగుతుందంటే ఎప్పుడు కూడా మేలుని ఎలా డైవర్ట్ చేయాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చూడండి, ఆ రోజు విశాఖ నగరంలో మనకి పారిశ్రామిక సదస్సు జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు వారు ఆ రోజు సదస్సు పెట్టేటప్పుడు అక్కడ కూడా డిస్టర్బెన్స్ చేయడం క్రియేట్ చేశాడు. అమరావతి శంకుస్థాపన చేసిన రోజు, ప్రధానమంత్రిగా శంకుస్థాపన రోజు కూడా ఆ రోజు కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు కూడా చట్టసభలు అయినప్పుడు ఇటు నిజంగా నీకు నిబద్ధత ఉండి ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసిన వ్యక్తిగా ఈరోజు చట్టసభలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు. ఆ రోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి అమరావతి రైతులకి మద్దతు తెలిపి 2019లో ప్రతిపక్ష నాయకుడిగా మద్దతు ఉందని చెప్పిన వాడివి ఈరోజు ఇల్లు నేను కట్టుకుంటాం అన్నవాడు వచ్చి చెప్పాలి కదా. సరే, రాలేకపోయావు, మొక్క సాట్ వేసావు. మీ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, వారు కూడా వాకౌట్ చేశారు, అమరావతి మద్దతు చెప్పలేదు. ఈరోజు సమయాన్ని కూడా తీసుకొని సమయాన్ని రాలేదన్నారు. దాదాపు 11 పార్టీలు, భారతదేశంలో ఉన్న పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. వారికి ఎటువంటి సంబంధాలు లేవు. కానీ అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు స్వచ్ఛందంగా. మా బాధ్యతగా మేము భారతీయులుగా మేము మద్దతు ఇవ్వాలని వారు ఈరోజు వచ్చి అవకాశం ఇచ్చారు. అలాంటప్పుడు కూడా వీరు దొంగసాటుగా బయటికి పోయారు వాకౌట్ చేసుకొని. అందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచన సరళి ప్రజలు గమనించారు. భవిష్యత్తులో ఇప్పుడు రాడు, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. రేపు 29లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి దీనికి ప్రారంభిస్తారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాన్ని చూసి ఆనందించు. అట్లీస్ట్ ఆనందించకపోతే బాధపడకుండా నీ బెంగళూరు ప్యాలెస్ ఉంది, నువ్వు వాటికి వెళ్ళవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటాను. మీరు జగన్ మళ్ళీ రాడంటున్నారు, కానీ ఆయన ప్లాన్ బి మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేరుతో రాజధాని డెవలప్ చేయాలి, ఒకే చోట 1000 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఉపయోగం లేదని ఆయన మాట. ప్రజలకు కూడా ప్లాన్ బి ఉందండి. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్లాన్ బితో సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు 11 రెడ్డి 11 సీట్లు ఇచ్చి 11 రెడ్డి జగన్ రెడ్డి అయ్యాడు. రేపు 0 రెడ్డి కూడా అవబోతున్నారు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. రేపు ఈరోజు నేనేదో తెలుగుదేశం సభ్యుడిగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి నేను మాట్లాడలే, ఒక ఆంధ్రుడిగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కటి మనోభావాలుగా నేను చెప్తున్నాను, ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను. ఈరోజు నువ్వేదైతే ప్లాన్ బిలో ఉన్నావో ప్లాన్ బిలో ప్రజలు కూడా పర్ఫెక్ట్గా అదే ప్లాన్ బిలో ఉన్నారు. రేపు చూస్తావు. రేపు అనవసరంగా రేపు నీ టిక్కెట్లు కూడా అడడానికి కూడా వచ్చే అభ్యర్థులు కూడా ముందుకు రారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అమరావతి నడిబొడ్డున రైతుల త్యాగాల ప్రతిఫలంగా ఉన్న భూమి మీద నేను మాట్లాడుతున్నాను. రేపు జరగబోయేది కూడా 29లో జరగబోయేది కూడా అదే. మాకు వద్దు బాబు, మీ టికెట్లు వద్దు, రేపు పరిస్థితి కూడా వద్దనే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, అన్ని ప్రాంత ప్రజానీకం, ఉత్తరాంధ్ర అక్కడ కానీ ఇక్కడ కానీ కోస్తాంధ్ర కానీ
రాయలసీమ కానీ ఇదే ప్రాంతాల్లో ఉండబోతుంది 29లో ఇది జరగబోతుందని నేను చెప్తున్నాను. మీరేం చెప్తారంటే చట్టబద్ధ వచ్చింది పూర్తి స్థాయిలో, ఈరోజు మీకు పూర్తి స్థాయిలో గెజిట్ కూడా వచ్చింది అని చెప్తారు. ఇది చాలా శుభదినం. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణం లాంటిది. ఇటువంటి వాతావరణాన్ని చెడగొట్టడానికి, అదేవిధంగా ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మంచి కోరకం కాకుండా కేవలం ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు కాకుండా తన సొంత ఎజెండా, తనకి ఏ విధమైనటువంటి లాభం చేకూరుద్ది, తన పార్టీకి ఏ విధమైనటువంటి లాభం చేకూరుద్ది అనేటువంటి ఆలోచనతో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని మీద, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద ఎన్ని రకాల మాటలు మాట్లాడాడో, ఎప్పుడు పద్దాకా అనేక రకాల ప్రతిపాదనలతో ఆయన ఉంచాడు. అవసరం లేనప్పుడు నీ సలహాలు అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనించారు. ఎందుకంటే వైసీపీ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసేటువంటి పార్టీ కాదు. కాబట్టి ఆ పార్టీకి రాజకీయంగా మరణ శాసనం విధించుకున్నారు. ఈరోజు కొత్త ప్రతిపాదనలతో నిన్ను ఈ రాష్ట్రానికి రాజధానిగా నిర్ణయించాల్సినప్పుడు సాక్షాత్తు శాసనసభలో 63 మంది శాసనసభ్యుల మద్దతు నీకుంది. అప్పుడు నీ ప్రతిపాదనలు చెప్పకుండా రోజుకొక రకంగా ఎక్కడంటే పెట్టెల ద్వారా సామెతగా పెట్టెల ద్వారా కూడా తలదించుకునేటట్టుగా నువ్వు చేసేటువంటి వ్యాఖ్యానాలు చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు, ఇటువంటి మన ఆకాంక్షల మేరకు పనిచేసేది కాకుండా కేవలం విధ్వంసం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క అభివృద్ధిని నిరోధకారకుడిగా ఉండేటువంటి ఈ పార్టీ మనకు అవసరం లేదు. దీనికి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి బహిష్కరించాలని ఆ ప్లాన్ బితో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఇప్పటికైనా గమనించు. నీలో మార్పు అనేది లేదు. నువ్వు ఎట్లయితే మా ఆకాంక్షల మేరకు పనిచేయట్లేదని ప్రజలు చెప్పి నీకు 11 సీట్లు ఇస్తే నువ్వు ఇంకా కూడా రెచ్చిపోయి చేస్తూ ఉన్నావు. కాబట్టి రేపొద్దున నీకు అసలుకి శాశ్వత రాజకీయ బహిష్కరణ అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విధించడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా ఒకటే చెప్తూ ఉన్నారు. అటు అప్పలనాయుడు కానీ, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి రైతు జేఏసీ నాయకులు, జగన్కి ప్లాన్ బి ఉన్నట్టే ప్రజలు కూడా ప్లాన్ బి ఉంది. గతంలో మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి 11 సీట్లు పడిపోయారు. ఇప్పుడు ఇంకా ఆ సీట్లు కూడా రాకుండా భవిష్యత్తులో ప్రజలు నిర్ణయం తీసుకుంటారంటూ చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో రాజ్, బిగ్ టీవీ, తుళ్ళూరు నుండి.